వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమేనని ఆమె ఆరోపించారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని, మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారని, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఏటా కోట్లాది మంది పర్యాటకులు సందర్శించే కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆమె ప్రశ్నించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అండం కంటే కూడా చంపేశారు అండమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నంకి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్ గా, ఎంత వైలెంట్ గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్ గా ఉంది. ఆయన భార్యని కలిశాను, మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్ లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్ లో ఉన్న ప్రాంతం, ఎంతో మంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఫైర్ అయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ సమావేశంలో మంత్రి అసత్యాలు చెప్పారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సభ్యులు డిమాండ్ చేసే క్రమంలో ఉద్రిక్తత తలెత్తిందని, దీనిపై మంత్రి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఐటీడీఏ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో జీవో నంబర్ 3 అంటే ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ పోస్టులు కంప్లీట్గా స్థానిక గిరిజన అభ్యర్థులతోనే పూర్తి చేయాలనేది జీవో నంబర్ 3. గతంలో సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ వచ్చి జీవో నంబర్ 3ని యథావిధిగా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను, అది వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయ జీవో తెచ్చైనా సరే పూర్తి స్థాయిలో 100% ఏజెన్సీలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు అన్నీ కూడా స్థానిక గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేస్తానని ఎన్నికల సందర్భంలో స్పష్టంగా ఆయన మాట్లాడటం జరిగింది. సరే, అది ప్రక్కన పెడితే నిన్న మెగా డిఎస్సి ప్రకటించి దానిలో స్పష్టమైనటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా గిరిజన అభ్యర్థులకి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు 16,000 ఉద్యోగాలు ప్రకటించి స్థానికంగా ఆదివాసీ బిడ్డలకు రావాల్సినటువంటి 400 టీచర్ ఉద్యోగాలకు ఎగనామా పెట్టింది. దీనిమీద నిన్న జరిగినటువంటి పాలకవర్గ సమావేశంలో ఐటీడీఏ పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు అక్కడికి వస్తే సమావేశంలో వారిని స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిలదీయడం జరిగింది. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి ఆ తర్వాత మాత్రమే మీరు డిఎస్సికి వెళ్ళాలని నిలదీస్తే స్పష్టమైనటువంటి సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వమైన నిందలు మోపుతూ సభని రసభస చేసే కార్యక్రమాన్ని ఆవిడ చేశారు. పైగా 2-3 తీవ్రమైనటువంటి ఆరోపణలు వారు చేశారు. గతంలో సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసుకు సంబంధించి జీవో నంబర్ 3 మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏమీ పట్టించుకోలేదు, అందువల్లే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసిందని, కనీసం అడ్వకేట్ను కూడా నియమించలేదని ఒక ఆరోపణ చేశారు.
స్పష్టమైనటువంటి బలమైనటువంటి సమాధానాన్ని గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించింది, ఎలాంటి బలమైనటువంటి సీనియర్ అడ్వకేట్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అయినటువంటి అడ్వకేట్ని పెట్టింది అని స్పష్టమైనటువంటి వివరాలు ఇచ్చాం. గత ప్రభుత్వం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యల సందర్భం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి వీరికి సరైనటువంటి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట్లలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2024-25 కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో సన్న, చిన్నకారు రైతులకు రాయితీపై వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రోన్స్ వినియోగంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ను ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేశారు. జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కడప జిల్లా జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కన్నీటి నివాళి అర్పిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలో ర్యాలీ నిర్వహించి కృష్ణా సర్కిల్లో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఆయుధాలు చేపట్టిన రాక్షస మూకల కిరాతక చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు జన సైనికులంతా ఖండిస్తున్నామని అన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వేషాలను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కాంక్షకై నిరంతరము కృషి చేస్తున్న భారతదేశాన్ని అశాంతిని నిరంతరం రగిలిస్తూ అందులో భాగంగా కాశ్మీర్ పహల్నామా దాడిని విచక్షణాపరితంగా చేసిన దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన జన సైనికులు, ఆంధ్ర రాష్ట్రం జనసేన అంతా కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా. మరి భారతదేశం ప్రపంచ దేశాలకి శాంతి కాముకనిగా ఉండాలని, మరి ప్రపంచ దేశాలన్నింటిని కూడా సయ్యత్తు నడుపుతూ అన్ని దేశాలు ఆర్థికాభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఆయనకు సమాంతరంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన విధానాలకు రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఆశయాలను లక్ష్యాలను భారతదేశ జాతీయత ఇనుమడింపజేసే విధంగా జనసేన పార్టీని నెలకొల్పి ఈరోజు భారతదేశానికి ఒక హిందుత్వానికి సనాతన ధర్మానికి వన్నె తెచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాడి జరిగిన క్షణాల్లోనే మరి భారతదేశ సమగ్రతను భారతదేశ ఔన్నత్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగిన క్షణాల్లో జనసేన పార్టీకి యావత్ భారతదేశానికి మరి దాడి జరిగిన అమానుష దాడిని ప్రజలకు తెలియజేస్తూ మరి అటువంటి దాడిని ఇది భారతదేశం మీద జరిగిన దాడి ఏ కులం మీద కాదు, ఏ ప్రాంతం మీద కాదు, మరి ఇది ఒక మతపరమైన మరి భారతదేశం సర్వమత సామరస్యంతో ముందుకెళ్తా ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్. మోదీ చంద్రబాబు నాయకత్వంలో పిఠాపురంను మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడి. గర్భిణీలు ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ పోషకాహారం తీసుకోవాలి. ఆకివిడిలో సామూహిక సీమంతం అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. వైసీపీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు. పహల్గామ్ దాడి కేంద్ర వైఫల్యమేనన్న షర్మిల. కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.